Hello everyone, welcome to the Dynamic Out Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో డైలీ కరెంట్ అఫైర్లో భాగంగా 2025 జనవరి 11వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఫెలోషిప్కు ఎవరు ఎంపికయ్యారు? నాస్ ఫెలోషిప్కు 2025 గాను ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జి వెంకటేశ్వర్లు గారు. అయితే ఈ జి వెంకటేశ్వర్లు గారు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని నకరికల్కు చెందినవారు. ఈయన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. అయితే ప్రస్తుతం ఈయన జాతీయ వ్యవసాయ శాస్త్ర సంస్థ అయిన నాస్ ఫెలోషిప్కు ఎంపికవడం అనేది జరిగింది. అయితే ఈయనకు ఈ ఫెలోషిప్ ఎందుకు వచ్చిందయ్యా అంటే వ్యవసాయ మత్స్య రంగాలకు అందించిన సేవలకు గాను ఈయనకు ఈ ఫెలోషిప్కు ఎంపిక చేయడం అనేది జరిగింది. అయితే ఈయన రాజేంద్ర నగర్లో గల జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో జాయింట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. అంతేకాకుండా బెంగళూరులోని భారతీయ ఉద్యానవన పరిశోధన సంస్థలో మరియు ముంబైలోని జాతీయ మత్స్య విద్య సంస్థలో కూడా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సావిత్రిబాయి జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే సావిత్రిబాయి పూలే యొక్క జయంతి ఎప్పుడయ్యా అంటే జనవరి 3వ తారీఖున. అయితే జనవరి 3వ తారీఖున మహిళల ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల పిలుపునివ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్ ఏ దేశంతో అణుస్థావరాల పరస్పర సమాచార మార్పిడి అనేది చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాకిస్తాన్ దేశంతో. అయితే ఈ భారత్ పాక్ తమ అణుస్థావరాల సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా ఏకకాలంలో మార్పిడి చేసుకోవాలని ఈ 1992లో ఒక ఒప్పందం అనేది జరిగిందండి. అయితే ఆ ఒప్పంద ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున అణుస్థావరాల సమాచార మార్పిడి అనేది జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ను ఏ దేశం నిర్మిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చైనా. అయితే ఈ చైనా దేశంలో ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాంట్ యొక్క పొడవు చూసుకుంటారండి. పొడవు వచ్చేసి 400 కిలోమీటర్లు, వెడల్పు 5 కిలోమీటర్ల వెడల్పుతో దీనిని నిర్మిస్తున్నారు. అయితే దీనిని ఎక్కడ నిర్మిస్తున్నారయ్యా అంటే చైనాలోని క్యూబుకి ఎడారిలో దీనిని నిర్మిస్తున్నారు. దీనిని సోలార్ గ్రేట్ వాల్గా పిలుస్తున్నారు. అయితే చైనా దీనిని 2030వ సంవత్సరం వరకు పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్లాంట్ ద్వారా చైనా యొక్క మొత్తం 100 గిగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ సీనియర్ మాస్టర్స్ పురుషుల ఈవెంట్లో తెలంగాణకు చెందిన ఎవరు స్వర్ణ పతకాన్ని సాధించారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డారియస్ చెనాయ్. అయితే చెనై గారు స్వర్ణ పతకం అని సాధించారండి. ఇక రజత పథకం చూసుకుంటే నవీ ఇక్బాల్, కాంస్య పథకం మొరాద్ అలీ ఖాన్. నబీ గారు వచ్చేసి రజత పథకం, మొరాద్ అలీ ఖాన్ కాంస్యం. సో ఈ ఇద్దరు కూడా యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నబీ మరియు అలీ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారండి. డారియస్ చెనాయ్ గారు మన తెలంగాణకు చెందినవారు. ఈయన స్వర్ణ పథకం అనేది గెలవడం జరిగింది. అయితే ఈ 67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూఢిల్లీలో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఖోఖో వరల్డ్ కప్లో భారత జట్టుకు కెప్టెన్గా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పురుషుల కెప్టెన్ వచ్చేసి ప్రతీక్ వాయకర్ గారు. ఇక్కడ మహిళల కెప్టెన్ వచ్చేసి ప్రియాంక ఇంగ్లే.
అయితే పురుషుల కోచ్ ఎవరయ్యా అంటే అశ్విని కుమార్. పురుషుల కోచ్ అశ్విని కుమార్ గారు ఉంటారండి. మహిళల యొక్క కోచ్ వచ్చేసి సుమిత్ భాటియా. సుమిత్ భాటియా వచ్చేసి మహిళల కోచ్. పురుషుల కోచ్ అశ్విని కుమార్ కాగా పురుషుల కెప్టెన్ ప్రతీక్ వాయకర్, మహిళల కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. అయితే ఈ ఖోఖో ప్రపంచ కప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందయ్యా అంటే 2025 జనవరి 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 2025 జనవరి 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు న్యూఢిల్లీలో ఈ ఖోఖో ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. స్పెసిఫిక్గా ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం మరియు గ్రేటర్ నోయిడా స్టేడియంలో ఇది కూడా జరుగుతుందన్నమాట. అయితే భారత ఖోఖో సమాఖ్య యొక్క అధ్యక్షుడు ఎవరయ్యా అంటే సుధాంశు మిట్టల్ గారండి, ఖోఖో సమాఖ్య యొక్క అధ్యక్షుడు. అయితే ఈ ఈవెంట్ యొక్క CEO వచ్చేసి మేజర్ జనరల్ విక్రమ్ దేవ్ డోగ్రా. CEO వచ్చేసి విక్రమ్ దేవ్ డోగ్రా. అయితే ఈ 2025 ఖోఖో ప్రపంచ కప్లో మొత్తం పాల్గొనే దేశాలు కూడా అడగొచ్చండి. మొత్తం 24 దేశాలు దీంట్లో పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆంక్షలు విధించబోతున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్. అయితే దేశం కనుక అడిగితే దేశం వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం ఆల్రెడీ సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్లు పిల్లల వాడకంపై నిషేధం విధించిందండి. మన దేశంలో కనుక అడిగితే గుజరాత్ రాష్ట్రం దీనిని ప్రవేశపెట్టబోతుంది. అయితే ఎందుకయ్యా అంటే ఎక్కువసేపు ఫోన్లు గడిపితే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం పేర్కొంటూ గుజరాత్ విద్యాశాఖ మంత్రి అయిన ప్రఫుల్ పన్సారియా దీనిని ప్రకటించారు. అయితే గుజరాత్ గురించి తెలుసుకుందామండి. గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్. గాంధీనగర్ రాజధాని. ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర భాయ్ పటేల్. భూపేంద్ర భాయ్ పటేల్ ముఖ్యమంత్రి. గవర్నర్ ఆచార్య దేవరత్. ఆచార్య దేవరత్ ఇక్కడ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విజయవాడకు చెందిన ధీరజ్ శ్రీకృష్ణ ఎన్ని పథకాలు సాధించారండి? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, మొత్తం 4 పథకాలు. అయితే ఈ ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది సింగపూర్లో జరిగింది. సింగపూర్లో ఇది జరిగిందండి. అయితే ఇక్కడ మన ధీరజ్ శ్రీకృష్ణ గారు సాధించిన పథకాలు మొత్తం చూసుకుంటే ఆర్టిస్టిక్ యోగాలో గోల్డ్ మెడల్, యోగాసన ఆర్టిస్టిక్ ఫెయిర్ విభాగంలో సిల్వర్ మెడల్, రిథమిక్ యోగాలో బ్రోంజ్ మెడల్. మొత్తం మీద ఈ 4 మెడల్ను మన ధీరజ్ శ్రీకృష్ణ గారు గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజన్ తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మన ఇండియా దీనిని తయారు చేసింది. అయితే హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసేలా భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన ఇంజన్ ప్రపంచంలోనే అత్యధిక హార్స్ పవర్ ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు ఇటీవల ప్రకటించారు. అయితే ప్రపంచంలో 4 దేశాలు మాత్రమే ఈ హైడ్రోజన్ ఇంజన్లను తయారు చేస్తున్నాయండి. అవి చైనా, జర్మనీ, జపాన్ మరియు సౌత్ కొరియా. 5వ దేశం మన ఇండియా. అయితే ఈ 4 దేశాలు తయారు చేసిన ఆ రైలు ఇంజన్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 500 నుంచి 600 మాత్రమే ఉంటాయండి. కానీ మన ఇండియా తయారు చేసిన ఈ రైల్ ఇంజన్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి దాదాపుగా 1200 హార్స్ పవర్ కలిగి ఉంటుందని రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు పేర్కొన్నారు. అయితే ఈ ఇంజన్ వచ్చేసి హర్యానాలోని జింద్ సోనిపత్ మార్గంలో త్వరలోనే ప్రయోగించనున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజన్ తయారు చేసిన దేశం మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జనవరి నాటికి ఫోర్బ్స్ ఆసియా సంపన్నుల జాబితాలో
మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ముఖేష్ అంబానీ. మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ నిలిచారండి. సెకండ్ ప్లేస్ గౌతమ్ అదానీ. థర్డ్ ప్లేస్ చైనాకు చెందిన జోంగ్ షాన్చాన్. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పంగేస్తూ. ఈయన ఫోర్త్ ప్లేస్లో నిలిచారు. సో ఫ్రెండ్స్, ఇదండి మన జనవరి 11వ తారీఖు నాటి కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.